ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క జూన్ నెల మొదటి దినంలోనికి మనందరినీ కూడా ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క జూన్ నెలంతా కూడా ప్రభు తన యొక్క సన్నిధిని మనతో ఉంచుచున్నారు గనుక ఈ నెలంతా కూడా ప్రభు మనతో రానయ్యున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క జూన్ నెలంతా కూడా ప్రభు మన పనులన్నిటిలో కూడా విజయమును అనుగ్రహించి మన ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులన్నిటిలో కూడా ప్రభువే జయమును అనుగ్రహిస్తున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క జూన్ నెలంతా కూడా ప్రభు మనందరికీ మంచి ఆరోగ్యమును, దీర్ఘాయుష్కాలమును, సత్తువను, బలమును అనుగ్రహిస్తున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం ఈ యొక్క జూన్ నెలంతా కూడా ప్రభు మనందరి యొక్క అవసరములన్నీ కూడా క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చి వాడుకొనగా మిగిలినట్లు విస్తారమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క జూన్ నెలంతా కూడా ప్రభు మనందరి యొక్క సరిహద్దులలో, మన యొక్క ప్రాకారాలలో, మన చుట్టూ ఆయన యొక్క అగ్ని కంచె నుంచి ఎక్కడ కరోనా మన దరికి రాకుండా, మన యొక్క ప్రాణములను ముట్టకుండా ప్రభు ఈ నెలంతా కూడా కాపాడనయ్యున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ జూన్ నెలంతా కూడా ప్రభు మనందరికీ ఆశీర్వాదకరమైన నెలగా, దీవెనకరమైన నెలగా మార్చినయున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. మనందరినీ కూడా రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు ప్రభు యొక్క జూన్ నెలలో కూడా మనందరినీ సిద్ధపరిచి, ఆయుత్తపరిచి ఆయన ఎదుట నిలబెడుతున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగణుడా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి ప్రభు, ఈ జూన్ నెలంతా నా తండ్రి ప్రభు మీరు మాతో ఉండమనడుకొనొచ్చు అంతనే మీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరితో ఉండమనడుకొనొచ్చు అంతనే మీకు స్తోత్రాలు రాజా. అయా కరోనా కాలం నుంచి నా తండ్రి ప్రభు అయా ప్రతి ఒక్కరిని తప్పించమడుకొనొచ్చు అంతనే మీకు స్తోత్రాలు రాజా. అయా కరోనా నా తండ్రి వైరస్ నా తండ్రి ప్రభు ఎన్నిటికీ లేకుండా అతన్ని మీ కార్యము జరిగించమడుకొనొచ్చు అంతనే మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకొనొచ్చు అంతనేసా. దేవుని దాసుల వాక్యము బోధించుచుండగా నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రభు మీరే కృప ద్వారా నా తండ్రి ప్రభు అయా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరిచి నా తండ్రి అయా నా తండ్రి తెరమ్మని వేడుకొనొచ్చు అంతనేసా. మీకు స్తోత్రాలు రాజా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం.
సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 37వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 37వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. తేజోమయుడా దేవా నా ప్రభువా యెహోవా, తేజోమయుడా దేవా నా ప్రభువా యెహోవా, కనిపించుమయ్యా కమనీయుడా కడవరి కాంక్షదే, కనిపించుమయ్యా కమనీయుడా కడవరి కాంక్షదే, తేజోమయుడా దేవా నా ప్రభువా యెహోవా. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అర్హత లేని నన్ను పిలిచావు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అర్హత లేని నన్ను పిలిచావు, అంధకారపు నా గుడారము తేజో మహిమతో నింపుచున్నావు, అంధకారపు నా గుడారము తేజో మహిమతో నింపుచున్నావు, నాపై దయ చూపినందుకే శిక్షను తప్పించుకుంటునే, నాపై దయ చూపినందుకే శిక్షను తప్పించుకుంటునే, రక్షణ భాగ్యము నాకిచ్చినావా, రక్షణ భాగ్యము నాకిచ్చినావా, కనిపించుమయ్యా కమనీయుడా కడవరి కాంక్షదే, కనిపించుమయ్యా కమనీయుడా కడవరి కాంక్షదే, తేజోమయుడా దేవా నా ప్రభువా యెహోవా. ప్రైజ్ ప్రైజ్ అందరం చప్పట్లు కొడుతూ మన యొక్క దేవుని ఘనపరుస్తాం. జనులను అద్దరికి దాటించుటకే జలరాశులను వణికించితివే, ప్రైజ్ 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 జనులను అద్దరికి దాటించుటకే జలరాశులను వణికించితివే, రథసారథులే దిగులు పడి నీ పరిశుద్ధులు పాడుచు సాగిరి, రథసారథులే దిగులు పడి నీ పరిశుద్ధులు పాడుచు సాగిరి, సైన్యాధిపతి వైనందునా
మాకు విశ్రాంతి కలిగినా, సైన్యాధిపతివైనందునా మాకు విశ్రాంతి కలిగినా, మా స్వాస్థ్యము మా స్వాధీనమాయన, మా స్వాస్థ్యము మా స్వాధీనమాయన. కనిపించుమయా కమనీయుడా కడవరి కాంక్షదే, కనిపించుమయా కమనీయుడా కడవరి కాంక్షదే. తేజోమయుడా దేవా నా ప్రభువా యెహోవా, చప్పట్లు కొడతా మన దేవుని కనపరుస్తాం. స్తోత్రం, ప్రైజ్. సీయోను పర్వత అభిషేకమును, షాలెము నగరపు ఆనందమును, సీయోను పర్వత అభిషేకమును, షాలెము నగరపు ఆనందమును, అక్షయతను నీ పోలికను దినదినము నాలో నింపుచున్నావు, అక్షయతను నీ పోలికను దినదినము నాలో నింపుచున్నావు. మధ్యాకాశానికి నా యేసయ్యా త్వరగా నీవు దిగిరావయ్యా, మధ్యాకాశానికి నా యేసయ్యా త్వరగా నీవు దిగిరావయ్యా. నిన్ను దర్శించుటి లక్ష్యమయ్యా, నిన్ను దర్శించుటి లక్ష్యమయ్యా. కనిపించుమయ్యా కమనీయుడా కడవరి కాంక్షదే, కనిపించుమయ్యా కమనీయుడా కడవరి కాంక్షదే. తేజోమయుడా దేవా నా ప్రభువా యెహోవా, తేజోమయుడా దేవా నా ప్రభువా యెహోవా. కనిపించుమయ్యా కమనీయుడా కడవరి కాంక్షదే, కనిపించుమయ్యా కమనీయుడా కడవరి కాంక్షదే. తేజోమయుడా దేవా నా ప్రభువా యెహోవా. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలబడదాం. మీరున్నవారు ఉన్న పలంగా మీ గృహాలలో లేచి నిలబడండి. వాక్యానుసారంగా నేను నీ తట్టు నా చేతులెత్తుదను అని వ్రాయబడిన మాట ప్రకారంగా మన చేతులెత్తుదాం. భౌతిక నేత్రాలు మూయబడి మనోనేత్రాలు తెరవబడగా పద్మాస్ దీవులో ప్రభు చూసిన ప్రభువును యోహాను ఎలా చూశారో ఆ ప్రకారంగా ప్రభుని మన మనోనేత్రాలతో దర్శిస్తాం. రిబాకా దిబాతురా దుమన కతియలతు నమన శల దాక్రందన మన బాక్రబౌతున విధిరిబికమౌదున మన దూరితి శలదిన మన కందన మన దున మన కబౌతున మన. హల్లెలూయా 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 హల్లెలూయా. Holy is the name of the Lord. Holy, 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 holy. దేవజనులైన ఫాదర్ బెక్మన్స్ గారి పాటల నుండి మనం ఒక పాటను పాడి దేవుణ్ణి మహిమపరుచుకుందాం, ఆరాధన చేసుకుందాం.
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ చేతులెత్తి ఆసక్తితో ఓపెనింగ్ ఇచ్చాం. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతుల్ ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో నిన్ను ప్రేమించెదన్. ఆరాధన ఆరాధన చేతులెత్తి ఆరాధన ఆరాధన ఆమెన్ ఆమెన్ ఆరాధన 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 அன்பு கூறுவேன் இன்னும் அதிகமாய் ஆராதிப்பேன் அன்னும் ஆர்வமாய் அன்பு கூறுவேன் இன்னும் அதிகமாய் ஆராதிப்பேன் இன்னும் ஆர்வமாய் என் முழு உள்ளத்தோடு ஆராதிப்பேன் முழு பிள்ளத்தோடு உம்மை அன்பு கூறுவேன் முழு உள்ளத்தோடு ஆராதிப்பேன் முழு பிள்ளத்தோடு உம் அன்பு கூறுவேன். ஆராதனை ஆராதனை இயேசப்பா ஆராதனை 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 ஆராதனை. பிரைஸ் ஹல்லேலூயா. எபினேசரே எபினேசரே இதுவரை உதவி செந்தீரே. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఎబినేజరే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే. ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే. నా పూర్ణ మనసుతో ఆరాధింతుల్ పూర్ణ బలముతో నిన్ను ప్రేమించెదల్. పాడాలందరూ పూర్ణ బలముతో నిన్ను ప్రేమించెదన్. చేతులెత్తి ఆరాధన ఆరాధన ఆమేన్ ఆమేన్ ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ஆராதனா ஆராதனா. அன்பு கூறுவேன்
இன்னும் அதிகமாய் ஆராதிப்பேன், இன்னும் ஆர்வமாய் ప్రేమించెదల్, అధికముగా ఆరాధింతుల్ ఆసక్తితో. స్తోత్రం, హల్లెలూయా. எல்ரோயி எல்ரோயி என்னை பார்த்தீரே நன்றி ஐயா. எல்ரோயி எல்ரோயி என்னை பார்த்தீரே நன்றி ஐயா. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతుల్, పూర్ణ బలముతో ప్రేమించెదల్, పూర్ణ మనసుతో ఆరాధింతుల్, పూర్ణ మనసుతో. ఆహా చేతులెత్తి ఆరాధన ఆరాధన స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. ఆరాధన ఆరాధన తండ్రి దేవ ఆరాధన ఆరాధన. அன்பு கூறுவேன், இன்னும் அதிகமாய் ஆராதிப்பேன், இன்னும் ஆர்வமாய் உம்மை அன்பு கூறுவேன், ஆராதிப்பேன், இன்னும் ஆர்வமாய் என் முழு உள்ளத்தோடு ஆராதிப்பேன், முழு பிள்ளத்தோடு உம்மை அன்பு கூறுவேன். ஆராதனை ஆராதனை இசப்பா, ஆராதனை ஆராதனை ஆராதனை. praise praise the Lord, hallelujah. ஆராதனை ஆராதனை ஸ்தோத்திரம். యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచారే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా என்னை குணப்படுத்தீரே వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా என்னை குணப்படுத்தீரே நன்றி ஐயா. స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను నా మనసుతో ప్రేమించెదను, పూర్ణ బలముతో ఆరాధింతు, పూర్ణ మనసుతో ప్రేమించెదల్, పూర్ణ బలముతో నిన్ను ఆరాధింతు. చేతులెత్తి ఆరాధన 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 ఆరాధన. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింపున్ ఆసక్తితో. ప్రైజ్ అండ్ వర్షిప్.
వర్షిప్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. యెహోవా మంచివారు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా నిసి, యెహోవా నిసి, వెற்றி தந்தீரே நன்றி ஐயா. యెహోవా నిసి, యెహోవా నిసి, నాకు జయమిచ్చావే వందనమయ్యా. ఆదుకొన్నావే చిందనమయ్యా, నన్ను ఆదుకొన్నావే వందనమయ్యా. నన్ను చూచావే ప్రైస్ వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. జయమిచ్చావే వందనమయ్యా. నాకు జయమిచ్చారే వందనమయ్యా. పూర్ణ మనస్సుతో ఆరాధింతు, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించెదన్. పూర్ణ మనస్సుతో ఆరాధింతు, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించెదల్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. వర్షిప్, ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. ఆరాధన 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 ఆరాధన. అందరు చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. Praise and worship Lord. Hallelujah. ఆరాధన 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 ఆరాధన. రిబకమా దినమా శలదిక్లబాత్ తురబక్రబౌతునా. We touch thy power. Ribanama kraushaladinamana. We glorify, we exalt thy name. Imanakla bikrati alaboshaladuna. Hallelujah. Hallelujah. భయంకరమైన ఈ గడ్డు కాలంలో ఎబెనేజరే మనల్ని ఆదుకుంటున్న వారు ఆయనే. యెహోవా రఫాగా, పరలోకపు డాక్టర్గా మనకు వైద్యం చేస్తూ స్వస్థపరుస్తున్న వారు ఆయనే. ఎవరు మనల్ని చూడని ఈ దుష్టకాలంలో ఎవరు కూడా మన వైపు కూడా పరామర్శించని ఈ కాలంలో మనల్ని చూచిన వారు ఆయనే. మనం ఓడిపోకుండా మనకు జయమిచ్చుచున్నవారు ఆయనే. చేతులెత్తి కళ్ళు మూసుకొని అందరం కూడా మాతో కలిసి ఆరాధన చేస్తే అది ఎంతో దేవునికి సంతోషం అవుతుంది. మీరందరూ కూడా మాతో కలిసి ఆరాధించండి. ఎబెనేజరే ఆరాధనా ఇంతవరకు ఆదుకొన్నావే. హల్లెలూయా. యెహోవా రఫా ఆరాధనా. తల నుండి అరికాలు వరకు స్వస్థతిచ్చారే. ఆరాధనా. ఎల్రోయి
ఇశ్రాయేలులను చూచిన ప్రకారంగా ఆరాధనా. ఎవరు నన్ను చూడకపోయినా నన్ను చూచావే, మరచిపోగలనా? ఎందరో ఓడిపోతున్న ఈ కాలంలో యెహోవా నిస్సి, యెహోవా నిస్సి జయమిచ్చావే, ఆరాధనా. అగ్ని ప్రాకారమై మా చుట్టూ నిలిచి ఉన్నావే, కాపరి ఆరాధనా. కరుణ రాకుండా మన చుట్టూరు అగ్ని ప్రాకారమై ఉన్న దేవునికి మన కుటుంబాలను కాపాడుతున్నందుకు ఏమిచ్చాను రుణం తీర్చుకోగలవు? రెండు చేతులెత్తి తండ్రి దేవా, యేసురాజా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవసరాలు ఉంటాయి, తీర్చేవారు ఒక్కరే. ఇప్పటి వరకు మన ఆరాధన సింహాసనం మీద ఆసీనులై ఉన్న నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన ముఖాన్ని చూస్తూ అడగండి, మీ అవసరాలన్నీ తీరిపోతాయి. ఒక్క క్షణం, కొన్ని క్షణాలు ఒంటరిగా ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగణుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు తండ్రి. ఆ తండ్రి ఆరాధనలో ఇప్పటి వరకు నా తండ్రి మాతో ఉన్నారు తండ్రి. మమ్మల్ని మేము పరిశుద్ధాత్మాభిషేకంతో నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మీకు స్తోత్రాలదా. ఇప్పుడు వాక్య పరిచయలో మీరు ఉండమని అడుగుతున్నాను తండ్రి. మీ మహిమల రకుడుకు రహస్య రకుడుకు తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచే మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేవారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా స్తోత్రములు, మీ అందరికీ వందనములు. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ జూన్ నెల మొదటి దినం ఈ 2021 సంవత్సరపు రాత్రికాల ప్రార్థన కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు మనకిస్తున్న వాగ్దానం, ఆయన మనకు అనుగ్రహిస్తున్న పరలోకపు మన్నా.
జాగ్రత్తగా మనం పరీక్షించి చూస్తే నేను మీ వెనకాలే ఉన్నాను, ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూడండి, మీకు నేను కనబడతాను, మిమ్మల్ని వెంబడిస్తున్న ఆత్మ సంబంధమైన బండను నేనే, మీ వెనకాల ఎవరో శత్రు వస్తున్నారని మీ హృదయాలలో కలవరం ఉంది, మీ వెనకాల ఏదో రథాల శబ్దాలు, గుర్రముల యొక్క ఆ చెప్పులు, యుద్ధభేరి, యుద్ధ భయం, గుర్రాల మీద రథాల మీద కూర్చున్న రౌతుల యొక్క ఆ రంకెలు వినబడుతున్నట్లు మీరు మీ హృదయాలలో కలవరపడుతున్నారు. కానీ ఒక్కసారి మీరు మీ మనోనేత్రాలు తెరిచి ప్రభు చెప్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మీరు మీ మనోనేత్రాలు తెరిచి వెనక్కి తిరిగి మీ వెనకాల వస్తుంది ఎవరు, మిమ్మల్ని వెంబడిస్తున్నవారు ఎవరు అని మీరు గమనించి గుర్తించి ధైర్యంతో మీరు ముందుకు సాగండి. ఎందుకనంటే ఆయన ప్రజలను 8 విధాలుగా ఆయన తన సన్నిధిని కాపాడే దేవుడై ఉన్నారు. ఆయన సన్నిధి తన ప్రజలకు 8 విధాలుగా ఆయన తోడై ఉంచుతున్నారు. ఆయన ప్రజల ముందు ఆయన ఉన్నారు, ఆయన ప్రజల వెనకాల ఆయన ఉన్నారు, ఆయన ప్రజలలో ఆయన ఉన్నారు, ఆయన ప్రజలతో ఆయన ఉన్నారు, ఆయన ప్రజల మధ్యలో ఆయన ఉన్నారు, ఆయన ప్రజల చుట్టూరు ఆయన ఉన్నారు, ఆయన ప్రజల పైన ఉన్నారు, ఆయన ప్రజల క్రింద ఉండి వారిని ఎత్తుకున్నారు. మనోనేత్రాలు వెలిగించి చూస్తే మనకు కనబడే దర్శనం, మనకు తెలిసే సత్యం ఇదే. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశోధిద్దాం. ఆయన వెనకాలే ఉన్న సంగతి కొందరు గమనించలేదు, కొందరు గమనించారు. గమనించినా కానీ కొందరు ఆయనను గుర్తుపట్టలేదు, కొందరు గుర్తుపట్టారు. వెనకాలే ఉన్న ఆయన వారిని పలకరించారు. ఆయన పలకరింపు వలన వారికి ధైర్యం కలిగింది. ఈ రాత్రికాల ప్రార్థన వర్తమానం వలన మనకు దేవుని యొక్క వాక్యం ఆయన యొక్క పలకరింపుని పరిచయం చేస్తుంది. జీసస్ కాల్స్ యూ, జీసస్ స్పీక్స్ విత్ యూ, జీసస్ టెల్స్ సంథింగ్ టు యూ. ప్రభు నేను పిలుస్తున్నారు, ప్రభు నీతో మాట్లాడుతున్నారు, ప్రభు ఏదో చెప్పాలని నీ ఎదుటే, నీ వెనకాలే ఆయన నిన్ను ఆవరించున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూస్తే యేసు యొక్క శరీరాన్ని నేను దర్శించాలి, అత్తరు పూయాలి, పరిమళ ద్రవ్యాలు పూయాలని ఒక మంచి ఉద్దేశం కలిగి మరియా ఉదయాన్నే పెందల కడనే లేచి సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధి మీద ఉన్న రాళ్ళు లేదా రాయి దొర్లింపబడి ఉంది. ఆయనను ఎవరో ఎత్తుకుపోయారో అని అనుకుని ఆమె వేదన పడతా ఉంది. వెనకాలే ఉండి యేసు ప్రభులు వారు ఆమె పేరు పెట్టి ఆమెను పిలిచారు. తోటమాలి అనుకుంది, కానీ ఆయన వెనకాల ఉన్నది తోటమాలి కాదు. ఆయన యేసు ప్రభులు వారు పునరుత్థానుడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. రెజరెక్టెడ్ క్రైస్ట్, పునరుత్థానుడైన క్రీస్తు ఆమెను పలకరించారు. మరియా అని పేరు పెట్టి పిలిచారు. తోటమాలికి ఆమె పేరేమిటో తెలియదు కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం మనకు ఒక మూలవాక్యాన్ని ఇస్తుంది. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 20 వర్స్ 14.
యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం చదవబడుతుంది. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిల్చుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. వెనుక తట్టు యేసు నిలబడి ఉన్నారు. ఆ తర్వాత కింద మీరు చదివినట్లయితే ఆయన పేరు పెట్టి 16వ వచనంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచినని వ్రాయబడింది. మరియా హృదయంలో ఉన్న వేదనంతా తొలగిపోయింది. ఈ మొదటి దినం ఆయన మనతో మాట్లాడుతుండగా మే నెల 31వ తారీఖు వరకు కర్ఫ్యూల వలన, కరోనాల వలన, పలు విధాలైన కలవరాలు, కలతల వలన మన హృదయాలలో కలిగిన వేదనంతా ఆయన పలకరింపుతో, ఒక్క మాటతో ఆయన దూరపరుస్తున్నారు. ఆయన వాక్కు, ఆయన వాక్యం, ఆయన పలకరింపు, ఆయన మాట మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రాత్రికాల ప్రార్థనలో ఆయన మాట మీద ఆశ పెట్టుకుందాం. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఏదైనా నాతో మాట్లాడు ప్రభువా అని మీరు అడిగి ఉన్నారో, లేకపోతే అడుగుతున్నారో, లేకపోతే అడగబోతున్నారో, దేవుడు మీకు తన వాక్యం ద్వారా ఈ రాత్రి తన యొక్క సన్నిధి మీ వెనకాలే ఉన్నదని మీకు తెలియపరుస్తున్నారు. ఎందుకు ఆయన వెనకాల ఉంటారు? యేసు ప్రభు ముందు నడుస్తారు కదా. ఎప్పుడు నాయకుడు ముందు నడవాలి కదా. నాయకుడు అని ఆయన ఎప్పుడు ముందు నడవాలి. కాపరి ముందుకు నడవాలి, గొర్రెలు వెనకాలే వెంబడించాలి. మరి ఈయన ఎందుకని వెనకాల ఉన్నారంటే సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు ఆయన వెనకాల ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పరీక్షించి చూద్దాం. ఈ ఆత్మీయ యాత్రలో ఆయన మన వెనకాలే ఉండడానికి కారణం బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు ఆయన వెనకాలే ఉన్నారంటే ఆయన ప్రజల వెనకాల శత్రువు ఉన్నాడు. 600 రథాలతో, గుర్రాలతో, రౌతులతో అతడు ఇంచుమించుగా భూభాగం దాటి సముద్ర భాగంలోకి వచ్చేసాడు. ప్రజలు భూభాగం అయితే అటు ఇటు పరిగెత్తగలరు. వాళ్ళ కళ్ళ ముందే సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశారు. అయినప్పటికీ వారి హృదయాలలో విశ్వాసాన్ని అస్థిరపరచాలని, నీ హృదయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ విశ్వాసాన్ని అస్థిరపరచాలని, నీ గురి తప్పించాలని, నీవు దరికి వెళ్లకుండా నిన్ను కలవరపెట్టాలని ఆయన ప్రజలమైన మనం, ఆయన మనకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించకుండా, సంపాదించుకోకుండా మధ్యలో మన దర్శనం మార్చాలని మన వెనకాలే శత్రువు వస్తున్న సంగతి, శత్రువు తన మనసులో అనుకుంటున్న సంగతి గ్రహించిన దేవుడు ఆయన ప్రజల ముందు నడుచుచున్న ఆయన సన్నిధి దూత, ఆయన యొక్క అగ్నిస్తంభం, ఆయన యొక్క మేఘస్తంభం ఒక్కసారి ఆయన ప్రజలకు వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన ప్రజలు అడగలేదు, వెనకాల శత్రువు వచ్చేస్తున్నాడు, మా వెనకాల రాయా కొంచెం అని. ఎప్పుడు ఏ సమయంలో ఏ కార్యం చేయాలో ఆయనకు తెలుసు. శత్రువుకు ఆయన ప్రజలకు మధ్యలో ఎంత వ్యత్యాసం ఉన్నదో, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వందల కిలోమీటర్లు, ఎన్ని గజాలు, ఎన్ని అడుగుల దూరం ఉన్నదో గమనిస్తున్న దేవుడు ఆయన. నీ శత్రువు నీ దగ్గరికి రాకముందే నీ ప్రభు నీ వెనకడి భాగాన్ని తన స్వాధీనంలో తీసుకుంటున్నారు. నీ శత్రువు నీ వెనక భాగాన్ని అటాక్ చేయకుండా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా ముందు నుంచి వచ్చి ఎదురొచ్చి యుద్ధం చేస్తే యుద్ధంలో నిలబడగలరు కానీ వెనకాల నుండి వచ్చి ఒకవేళ ఆ వ్యక్తి మీద దాడి చేస్తే ఎలాగునా అతడు తప్పించుకోగలడు. అతనికి తెలియదు వెనకాల శత్రువు ఏం చేయబోతున్నాడు అని. అతను వెనుతిరిగి అతను ఎదుర్కొనే లోపల శత్రువు తన పని తాను చేసేస్తాడు. శత్రు యొక్క మనస్సులో ఉన్నది పరిశుద్ధ గ్రంథం నుండి నేను చదువుతున్నాను, తర్వాత మీకు రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. 6 చెడ్డ తలంపులతో, చెడు ఉద్దేశాలతో వాడు వస్తున్నాడు. మొట్టమొదటిది తరిమేదను అని అన్నాడు. నేను వారిని తరిమేదను తన మనసులో అనుకుంటున్నాడు. తరమటం వలన ఆయన ప్రజలు పారిపోతారని శత్రువుకు తెలుసు. పారిపోతే ఒక్కడు పారిపోయాడనంటే అందరూ పారిపోతారు. భయం అనేది ఒక్కడిలో నుండి అందరికీ వ్యాప్తిస్తుంది. ఒకవేళ నీవు భయపడుతున్నావా,
నిన్ను బట్టి, నీ భయాన్ని బట్టి నీ కుటుంబం భయపడుతుంది, నీ చుట్టూన్న నీ స్నేహితులు భయపడతారు, నీతో పాటు ఉన్న తోటి విశ్వాసులు, నీ సేవకులు భయపడే ప్రమాదం ఉంది. కాబట్టి వాడు ఏమనుకుంటున్నాడో దేవుడు వింటున్నారు. తరిమేదను, రెండోది కలుసుకునేదను. నేను తరుముతాను, వాళ్ళని కలుసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, నేను గుర్రం మీద ఉన్నాను. వాళ్ళకి ఎలాంటి రథాలు లేవు, మాకైతే వేగంగా పరిగెత్తే ఐగుప్తు రథాలు ఉన్నాయి. సాతాను యొక్క ఆలోచన, నా వేగం చాలా స్పీడ్, చాలా వేగంగా కలుసుకుంటాను. మూడవ మాట, తోపుడు సొమ్ము పంచుకునేదాను. దేవుని ప్రజల యొక్క కష్టార్జితాన్ని దోచుకుంటాను, నేను పంచుకుంటాను. నాలుగవ మాట, వాటి వలన నా ఆశ తీర్చుకునేదాను. దేవుని ప్రజల మీద ఎంత సొత్తు ఉందో, ఎంత ఆశ ఉందో వాడికి, ఆ సొత్తును నేను తీసుకొని వాటి వలన నా ఆశ తీర్చుకుందును. ఐదవది, నా కత్తి దూసేద్దాను. పాపం దోపుడు సొమ్ము దోచుకొని వదిలేట్లా, నా కత్తి దూసేద్దాను. ఆ తర్వాత నా చేయి వారిని నాశనం చేయనని శత్రువు అనుకునేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే శత్రువు ఆ మాట అనుకుంటున్నాడో వెంటనే గాలి విసిరిస్తాడు ఆయన. శత్రువు తన మనసులో ఆ మాట అనుకుంటున్నాడు, అంతే ఆయన గాలితో మాట్లాడారు. నువ్వు బయలుదేరి రమ్మనంగానే గాలి శత్రువుకు విరోధంగా లేచింది. ఎర్ర సముద్రం పాయలు చేయడం కొరకు దేవుని యొక్క ఆజ్ఞకు గాలి లోబడింది. నీ కొరకు ఇదిగో ప్రపంచాన్ని భయపెట్టే గాలి తుఫాను ఆయన మాటకు లోబడి రహదారులు కలిగిస్తున్నాయి ఈ ప్రపంచ యాత్రలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండోది, ఆత్మీయాత్రలు కూడా అనుదినం మనం ప్రయాణం చేస్తున్నాం. దాంతోపాటు మనం అనుదినం ఆత్మీయ ఆ యాత్రలో ముందుకు సాగుతున్నాం. తరిమేదను, కలుసుకునేదని అనుకుంటున్న వాడిని ఆపేశారు దేవుడు. ఆ తర్వాత ఆయన వారి వెనక్కి వెళ్ళి ఆయన ప్రజలకు అగ్ని కాపుదలు ఇచ్చారు. ఈ రాత్రికాల ప్రార్థనలో నీతో నీ దేవుడు మాట్లాడుతున్నారు. నీ వెనకాల ఉన్నది శత్రు అని నువ్వు వెనతిరిగి చూడొద్దు. నీ వెనకాల ఉన్నది దేవుని యొక్క అగ్నిస్తంభం, అగ్ని కాల్చేస్తుంది. దేవుని యొక్క మేఘస్తంభం, ఆ మేఘం వలన శత్రువుకు చీకటి కలిగింది, దేవుని ప్రజలకు వెలుగు కలిగింది. దేవుని ప్రజల దగ్గర కూడా శత్రువు రాకుండా వాడు చాలా దూరంలోనే వారిని చూస్తున్నాడు, వెంబడిస్తున్నాడు. కానీ వాని వేగం తగ్గిన సంగతి అతనికి అర్థమైంది. దేవుడు యెహోవా ఇశ్రాయేలుల పక్షంగా మనతో యుద్ధం చేయుచున్నారు అని వాళ్ళంతట వాళ్ళే తెలుసుకొని వాళ్ళు ఎర్ర సముద్రం నుండి వెనక్కి బయలుదేరటం జరిగింది. శత్రు వెనక్కి తిరిగాడు. ఆ తర్వాత శత్రు అగాధ జలములలోనే మునిగిపోయాడు. దేవుని ప్రజల ప్రయాణం అద్దరికి సాగిపోయింది. రెండు చేతులెత్తి దేవునికి మహిమ చెల్లించండి. నిర్గమకాండం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 14 అధ్యాయం 19 వచనం చదువుతాం. ఆయన వెంబడిస్తున్నారు, ఆయన దేవుని ప్రజలకి వెనకాలే ఉన్నారు. దేని కొరకు చదువుదాం. అప్పుడు ఇజ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మేఘం నడుస్తుంది, కానీ మేఘం కురుస్తుంది, తర్వాత వర్షంగా మారుతుంది. ఈ మేఘం ప్రకృతి సంబంధమైన మేఘం కాదు. ఈ మేఘం ఆకాశంలో అవునా మనం చూసే మేఘం లాంటిది కాదు, మేఘం కాదు. ఈ మేఘం దేవుని లోపల ఉన్న జీవం, దేవుని లోపల ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని యొక్క మూడో వ్యక్తిత్వమైన పరిశుద్ధాత్ముడు. ఆయన తన ప్రజలు వెనక్కి వెళ్ళి ఆయన ప్రజలను ఆయన శత్రువుల చేతికి, వారి శత్రువుల చేతికి అప్పగించకుండా శత్రువుకు ప్రజలకు మధ్యలో నిలబడ్డారు. ఆయన కరోనా ఒక శత్రువు. కరోనా కాలంలో భయపెట్టే సాతాను ప్రధానమైన శత్రువు. ఆత్మ సంబంధమైన మరణం ఒక శత్రువు. శరీర ప్రకారమైన మరణం గురించి అవునా అదొక భయం. పలు విధాలైన భయంతో ప్రపంచం తల్లడిల్లిపోతుంది. ఒకవైపు తుఫానులు లెగుస్తున్నాయి, మరొకవైపు కరువులు వస్తున్నాయి, మరొకవైపు కర్ఫ్యూలు, లాక్డౌన్లు మనం కనులారా చూస్తున్నాం.
ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిది ఆత్మ కాపాడబడాలి, శరీరం కాపాడబడాలి, జీవితం కాపాడబడాలి. గుర్తుపెట్టుకోండి, ప్రాణం కాపాడబడాలి. బ్రతికుంటే బలుసోకులైన తిని అవునా ఎలాగో బ్రతకొచ్చానని అన్నారు పెద్దలు. ముందు జీవితాలు కాపాడబడాలి. జీవితాలని దేవుడు వెలిగించారు. ఒకటి ఆయన యొక్క ఆత్మదీపం పెట్టి వెలిగించారు. యెహోవా పెట్టిన దీపం అంట నరుని యొక్క ఆత్మ. రెండవది నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నదని రాయబడింది. ఆర్పే దేవుడు కారు, మకమకలాడే దీపాన్ని కూడా ఆర్పివేయడు ఆయన. అవునా, ఆయన ఎవరినైతే వెలిగించారు, ఎవరినైతే ఆయన తన కొరకు సృష్టించారు, తన కొరకు నిర్మించారు, తన కొరకు ఏర్పరచుకున్నారు, వారి జీవితాలని, వారి ఆత్మలను, వారి ప్రాణములను, వారి యొక్క శరీరములను సాతాను చేతికి, శత్రువుల చేతికి అప్పగించని దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి మనం ఘనపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆయన మనల్ని అప్పగించుంటే మనం ఆయన అడుగుండే వాళ్ళమా, ఎందుకయ్యా మన శత్రువు చేతికి అప్పగించామని? ఆయన తనకి ఇష్టమైనంత ఏదైనా చేయొచ్చు. ఆయనకు ప్రశ్న వేయగలిగిన వారెవరు? ఆయన అడిగితే ప్రశ్నలు జవాబు ఇవ్వగలిగిన వారెవరు? కానీ ఆయన మన శత్రువులకు చేతికి మనల్ని అప్పగించాల. మన ప్రయాణంలో వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. మరియా వెనక్కి తట్టున్న యేసు ప్రభుని ముందైతే చూడాల, తర్వాత చూసింది కానీ ఆయన తోటమాలి అనుకుంది. ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం వారి వెనకాల మేఘస్తంభం వస్తున్న సంగతిని గమనించారు. వారికి ధైర్యం కలిగింది. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మన వెనకాలే వస్తున్న మన ప్రభుని ఒక్కసారి మనం ఆత్మీయ నేత్రాలతో జాగ్రత్తగా పరీక్షించి చూద్దాం. స్తంభం అంటే ఈ వీధి దీపాలు వెలిగించడానికి నిలబెట్టే స్తంభం అంత స్తంభం కాదు. ఆకాశమంత ఎత్తైన మేఘస్తంభం. స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పిల్లలు అందరూ ప్రయాణం చేస్తున్నారు. సంతోషంగా వారు వాగ్దాన దేశానికి సాగిపోతున్నారు. వారిని శత్రువుల చేతికి అప్పగింపకుండా శత్రువుకు వారికి మధ్యలో అడ్డుగా నిలబడిన మేఘస్తంభం. దానివల్ల 3 విషయాలు జరిగాయి. ఒకటి, శత్రువుకు చీకటి కలిగింది. గుర్తుపెట్టుకుందాం, సాతాననే శత్రువుకు, నేను తరుముతున్న శత్రువులు ఎవరైనా కానీ వారికి ఎప్పటికీ చీకటే మిగిలిపోతుంది. ఆయన మీద ఆశ పెట్టుకున్న నీవు ఆయన తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని వ్రాయబడింది. ఆయన తట్టు చూడండి, మీరు తేజోమయులుగా మార్చబడతారు, మీ మీద వెలుగు తెస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, శత్రు సమీపానికి రాలేకపోయాడు. ఇప్పుడు మీరు చదివారు నిర్గమకాండం 14:19లో శత్రు సమీపించలేకపోయాడు. మూడవదిగా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తే ఆయన అగ్నిమేఘమయమైన స్తంభంలో నుండి ఒక్కసారి తెల్లవారుతుంది. తెల్లవారితే ఈ ప్రజలు మళ్ళీ వెనక్కి తిరిగి కంగారు పడతారేమోనని ఆ రథాల యొక్క వేగం తగ్గించడం కొరకు రథచక్రాలు ఊడిపడేటట్లు చేశారు. హల్లెలూయా. రథసారథులే దిగులు పడిరి, నీ పరిశుద్ధులు పాడుచు సాగిరి. రథసారథులకి అర్థం కాల. సముద్రంలో ఏంటి రథాలు? ఒక రథమా? 600 రథాల చక్రాలు, 1200 చక్రాలు ఊడిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అవేమో 600 రథాలు ఇంచుమించు అని నిర్గమకాండం 14 అధ్యాయాలు ఇంచుమించుగా వ్రాయబడింది. 600 రథములను రాయబడింది. వీళ్ళేమో 6 లక్షల మంది వీరులని వ్రాయబడింది. 6 లక్షల వీరులను, వారితో పాటు ఉన్న స్త్రీలను, పిల్లలను, లక్షలాది మందిని తరమడం కొరకు లెక్క ఉందేమో మొత్తానికి. అవునా, ఒక్కొక్క 1,00,000 మందికి ఒక 100 రథాలు చొప్పున 6 లక్షల వీరులకు 600 రథాలు సరిపోతాయిలే. ఎంత వీరులైనా కానీ రథాన్ని ఎదుర్కోలేరు కదా మన గుర్రాళ్ళు. అవునా, వాళ్ళని గుండెల మీద కొట్టేస్తాయి కాళ్ళతో. మన గుర్రాళ్ళకు వేగం ఎక్కువ, ఎందుకంటే ఐగుప్తు యొక్క రథాలు చాలా వేగంగా పరిగెత్తుతాయి. ఐగుప్తు ఫరో రథాశ్వాలు గుర్రాలు చాలా బలంగా ఉంటాయి.
వాటి బలాన్ని ఆధారం చేసుకున్నారు. బైబిల్ సెలవిస్తుంది, ఫరో బలాన్ని ఆధారం చేసుకోవద్దు, అతని బలం వ్యర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దైవజనుడైన మోషేతో వ్రాయించిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం వ్రాయించారంటే, ఇదిగో నేను ఏ రాజునైతే మీ మీద నియమిస్తున్నానో ఆ రాజు అనేవాడు గుర్రాలను సిద్ధపరచుకోవడం కొరకు ఐగుప్తుకు తిరిగి వెళ్ళకూడదు. 600 రథాలు బయలుదేరి వచ్చాయి, కానీ 600 రథాల యొక్క చక్రాలన్నీ ఊడిపోయేటట్లు చేశారు. దాని వలన వారు రథాన్ని ముందుకు నడపలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డ, నీ శత్రు యొక్క వేగం తగ్గించి, వాళ్ళ కాళ్ళలో ఉన్న సత్తు, వారి గుర్రాల కాళ్ళలో ఉన్న సత్తు తగ్గించి, తన ప్రజలకు ఉత్సాహాన్ని సంతోషాన్ని నింపి వారిని ముందుకు సాగిపోజేసిన దేవుడు స్తుతింపబడునుగాక. నీ ప్రయాణంలో నీ శత్రు వేగం తగ్గుతుంది. ఈ నెలలో కన్నులారా మీరు చూడబోతున్నారు, మీ శత్రు యొక్క వేగాన్ని దేవుడు తగ్గించబోతున్నారు. ఆమేనండి అందరూ కూడా. సైన్యాధిపతి వైనందునా మాకు విశ్రాంతి కలిగేనా. ఎవరో వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారో లేదా సైనికులు నీకు ఒకవేళ అధిపతులుగా సైనిక అధికారులుగా ఉంటే నీకు విశ్రాంతి కలగదు, దాంతోపాటు తొందరలు కలుగుతాయి. కానీ ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, నజరేయుడైన యేసుక్రీస్తు అని ఈయనకు పేరు. ఆయన నీకు సైనిక అధిపతిగా, సైన్యములకు అధిపతి అయిన నాయకుడిగా ఉంటే నీకు విశ్రాంతి కలుగుతుంది. వారికి అలసట, అలజడి, వారి యొక్క ప్రయాణానికి నిలుపుదల కలుగుతుంది. ఆ రథాలన్నీ మునిగిపోయాయి. తెల్లవారుజామున వారు కన్నులు తెరిచి చూచే లోపే వారు శవాలై తేలారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఎందుకంటే యుద్ధ భూమిలో ఉన్నదే యుద్ధశూరుడైన యెహోవా. నీ వెనకాల ఆయన ఉన్నారు. కరోనాను చూచి భయపడు. కరోనా వలన నష్టపోతున్న ప్రజానీకాన్ని బట్టి భయపడు. కరోనా వలన కలిగిన కరువులను బట్టి, పరిస్థితులను బట్టి భయపడొద్దు. నీ దేవుడు వెనకాలే ఉన్నారు. ఎందుకు వెనకాలే ఉన్నారంటే, ఇంకొక మెట్టు మనం ముందుకెళ్ళి చూస్తే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, వారి యొక్క అక్కర్లు తీర్చడం కొరకు వారి వెనకాలే ఆయన ఉన్నారంట. కొరింథీ మొదటి పత్రిక, ద బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 10 verse 4. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చదవబడుతుంది మన ముందు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఈలియనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అందరూ కూడా ఒకే బండలోనిది తాగారు. ఆకాశం నుండి ఒకే ఆహారం తిన్నారు. అయితే బండలో నుంచి ఒకే నీళ్లు తాగారు. మళ్ళీ వేరొక బండ వారి కొరకు చీల్చబడలేదు. బండ చీల్చబడటం వారి యొక్క దాహం తీర్చడం కొరకు. ఆత్మ సంబంధమైన దాహం యేసుక్రీస్తు రక్తం వలన తీర్చిన దేవుడు. దాహం దాహం అని కేకలేశారే కానీ మనం దాహం వేస్తుంది అని కేకలు వేయకుండా నరకానికి, పాతాళానికి, అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్న ధనవంతునితో పాటు యాతన పడడానికి మాత్రం అనుమతించలేదు. దాహం ఆయన సహించారు, మనకు దప్పిక తీర్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో సంవత్సరాలు సమరయ బావి దగ్గరికి వచ్చినా కానీ అవునా, దాహం తీరని సమరయ స్త్రీ యొక్క దాహం, సమరయ గ్రామంలో ఆమె వలన నష్టపోయి అవునా భ్రష్టులైపోతున్న, విశ్వాసాన్ని కుపోగొట్టుకుంటున్న ఆ గ్రామస్తుల యొక్క దాహం కూడా ఒక్క మధ్యాహ్నం అక్కడ కూర్చొని ఆయన తీర్చారు. హల్లెలూయా. దానివలన వారి గ్రామానికి రక్షణ వచ్చింది. యేసు జీవితంలో అడుగు పెడుతున్నారు. వారి జీవితాలు కదిలింపబడ్డాయి. సమరయ స్త్రీ జీవితంలో ఒక మార్పు, ఒక పశ్చాత్తాపం కలిగింది. దేవుడు పశ్చాత్తాపం కోరుకుంటున్నారు. ఈ కరోనా వలన ఇంత నష్టపోతున్న ప్రజల్ని చూచి, ఒకసారి టీవీలో చూచి, పేపర్ న్యూస్లో చూచి అయ్యో అయ్యో అని అనేవారు ఒకసారి దేవుని వైపు తిరిగి ఉపవాసంతో, పశ్చాత్తాపంతో, ప్రభువా ఒకవేళ ఈ విషయంలో మా దోషం ఏమైనా ఉందా చెప్పండి అని ఒకవేళ పశ్చాత్తాపడితే తప్పకుండా వారి
ఆర్తనాదాలు ఇక వినబడవు. కరోనా వలన పిల్లలు వేరైపోయి, తల్లులు వేరైపోయి, కుటుంబాలు చిన్న భిన్నమైపోయి, అనేక పిల్లలు అనాథలు అయిపోయి పలు విధాలుగా నష్టపోతూ ఉంటే వార్తల్లో చూడటం, మనం మాత్రం కడుపు నిండా తినటం, మామూలుగా ఉండటం కాదు. వారి కొరకైన భారం మనకు లేదు. బద్దలైన సందులో నిలబడాల్సిన సమయం ఇది. దేవుని బిడ్డ, ఉదాహరణకి సమరయ గ్రామాన్ని ఆయన ఒక్క ఇన్సిడెంట్స్తో ఆయన మార్చేశారు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. ప్రియ దేవుని బిడ్డ, ఈ కరోనాని ఎంతసేపులో ఆయన దూరపరిచేస్తారు. కరోనా కాలంలో మన అవసరాలు లేవు. చాలామంది నష్టపోయి ఉన్నారు. చేతులు డబ్బులు లేవు సరైన ప్రకారంగా. అవునా, ఇల్లు అద్దెలు కట్టడానికి డబ్బులు లేవు, ఇంటి అద్దెలు కట్టడానికి సరైన ప్రకారంగా రాబడి లేదు. ప్రతి విధమైన రుణాలు అవునా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో వారి అవసరాలు, ఈ మాటలు వింటున్న మీ అవసరాలు, ఈ మాటలు చెప్తున్న మా అవసరాలు, ఫెయిత్తో మా అవసరాలు, పరిచర్య అవసరాలు, మాకు దేవుడు అనుగ్రహించిన విశ్వాసుల యొక్క అవసరాలు, టీం వారి అవసరాలు, మా జత పని వారైన సేవకుల యొక్క అవసరాలు ఎవరు తీరుస్తారు? ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ బండ చీల్చబడుతుంది. మోషేతో దేవుడు అదే చెప్పారు. మోషే, ఈ జనులు నీళ్లు లేవంటున్నారు కదా, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ప్రజలందరినీ బండ ఎదుట పోగు చేయి, గ్యాదర్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రాక్. ఆ బండ ఎదుట అందరూ పోగయ్యారు. దైవజనులైన మోషే ఆ బండతో మాట్లాడారు. బండ చీల్చబడింది. బండలో నుండి నీళ్లు బయలుదేరాయి. ప్రజలందరూ తాగారు. బండతో మాట్లాడండి. సంఖ్యాకాండం 20 అధ్యాయం ప్రకారంగా మీ అవసరాలు తీరాలా, ప్రభు ముఖాన్ని చూడండి, ప్రభు ఎదుట నిలబడండి. ఆ బండ లోపల నీళ్లు ఉన్నాయని వారు నమ్మలా, లేకపోతే మోషే నమ్మలా, వాళ్ళకి తెలియదు బండ లోపల నీళ్లు ఉన్న సంగతి. ఆ తర్వాత తెలిసింది, యేసుక్రీస్తు లోపల ప్రపంచానికి కావలసిన అవసరాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం 20 అధ్యాయం సంఖ్యాకాండము 7-8 వచనాలు చదవబడతాయి. అంతటా యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. 105వ కీర్తన 41వ వచనం. 105వ కీర్తన 41వ వచనం. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. బండను ఆయన చీల్చారు. బండతో మోషే మాట్లాడారు. సరే, కర్రతో కొట్టారు, అది తర్వాత ఈ సబ్జెక్ట్లో ఆ విషయం ఇప్పుడు నేను ప్రస్తావించట్లేదు. నువ్వు ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళనిచ్చుని రాయబడింది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, బండను ఆయన చీల్చారు. యేసు ప్రభుని చీల్చడానికి ఇష్టపడిన దేవుడు. చీల్చడం అంటే శిలువ మీద ఆయన ప్రాణత్యాగం కొరకు అంగీకరించిన దేవుడు. ఇష్టపడి తన ప్రాణాన్ని అర్పించడానికి శిలువను అవునా స్వీకరించిన యేసు, నువ్వు శ్రమల పాలైపోయి అవసరాలు తీర్చబడక నువ్వు ఇబ్బందులకు అనే కొలిమిలో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కారు. ఆయన నీతో మాట్లాడుతున్నారు. తప్పకుండా ఆయన నీ అవసరాలన్నీ తీర్చబోతున్నారు. కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునని ఫిలిప్పి 4:19 సెలవిస్తుంది. చదువుతున్నాం ఒకసారి. కాగా దేవుడు అని రాయబడింది. ఇంగ్లీష్లో మై గాడ్ అనే మాట రాయబడింది. తమిళ భాషలో కూడా ఎన్ దేవన్ అనే మాట ప్రస్తావించబడింది. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి విధమైన అవసరాన్ని తీర్చుచున్న దేవుడు. అవునా, కాకోలం ద్వారా తన దాసులైన ఏలియాకు రొట్టెను మాంసమును ప్రతి ఉదయమును ప్రతి అస్తమయమును పంపించిన దేవుడు. హల్లెలూయా. అరణ్యంలో తన ప్రజలను మన్నాతో 40 సంవత్సరాలు పోషించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అరణ్యం మారింది కానీ ఆకాశాలు మారలా, ఆకాశం మారలా, అరణ్యాలు మారాయి కానీ మన్నా మారలా. అరణ్యం మారింది, తరాలు మారుతున్నాయి. అవునా? అలాగున తరాలు మారినా కానీ ఆకాశం నుండి కురిసే క్రమం మారలా. పాత నిబంధన కాలంలో తన ప్రజల యొక్క అవసరాలు తీర్చిన దేవుడు క్రొత్త నిబంధన కాలంలో కూడా మన అవసరాలు తీర్చడం కొరకు యేసు ప్రభుని సిలువుకు అప్పగించి ఆయన యొక్క సిలువు శ్రమల ద్వారా ఆయన శరీరాన్ని చీల్చారు. ఆయన శరీరం అనే తెర చినిగింది. ఆయన యొక్క రక్తం చిందింపబడటం కొరకు మనకు పరలోక రాజ్యపు అనుభవం దొరకడం కొరకు పరలోకాన్ని ఇవ్వడానికి యేసు ప్రభుని ఇవ్వడానికి వెనుతి అని దేవుడు మీ ఇంటి అద్దెలు కట్టరా, మీకు ఆహారం పెట్టరా, మీ వ్యాపారాలకు తగిన సహాయం చేయరా, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత నష్టపోయి ఉన్నారో ఆయనకి తెలీదా? తప్పకుండా ఆయన మన గుండెల్లో ఉన్న ప్రతి వేదన గమనిస్తున్న దేవుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది మన హృదయాల్లో ఉన్న కలవరం తెలుసు ఆయనకు. ఎప్పుడు మన తొట్టిలో పిండి అయిపోతుందో, ఎప్పుడు మన బుడ్డలో నూనె అయిపోతుందో, ఎప్పుడు మన చేతిలో డబ్బులు అయిపోతున్నాయో అన్నీ ఎరిగిన దేవుడు. చూడండి దేవుని యొక్క అద్భుతం కన్నులారా. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఇదిగో నేను నా జనుల ఎదుట భూమి మీద జరగని అద్భుత కార్యంలో జరిగించబోతున్నాను. ఏ జనుల ఎదుట చేయని అద్భుతాలు చేయబోతున్నాను. ఆయన ప్రజలు మనం కరువులో మనల్ని సజీవులుగా కాపాడే దేవుడు అని బైబిల్లో రాయబడింది. వారికి కరువు రానియక ఇదిగో నేను ధాన్యమునకు ఆజ్ఞనిచ్చి దానిని అభివృద్ధి పరుస్తానన్న దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చుదురుగాక. వెంబడిస్తున్న తిరిగి చూడండి. ఒకసారి వెనక్కి తిరిగి చూడటంలో ఇంకొక అర్థంలోకి వెళ్ళమాకండి. వెనక్కి తిరిగి చూచిన లూతు భార్య గురించి హెచ్చరిక ఇవ్వబడింది. అలాగున లోకాన్ని తిరిగి చూడొద్దు. ఏవి విడిచిపెట్టి వచ్చారో పాత అలవాట్లు అవి విడిచిపెట్టినవి తిరిగి చూడొద్దు. వెనుకొట్టున్న మాటని మర్చిపోయిన పౌలు వలె మీకు జరిగిన అవమానాలు, మీకు ఎదురైన చేదు అనుభవాలు మర్చిపోండి. కానీ మీ వెనకాల వస్తుంది ఎవరు? మేఘస్తంభం, అగ్నిస్తంభం, మహిమాస్తంభం. దేవునికి మహిమ కలుగునుగాక. వెంబడిస్తున్న బండ, ఆ బండలో నీళ్లు ఉన్నాయి. ఒకవైపు మేఘస్తంభం మీ వెనకాలే ఉంది. రాత్రి అయితే అగ్నిస్తంభంగా అది అలాగనే మారిపోతుంది. మరొక వైపు బండ మీ వెనకాలే ఉన్నారు. దేని కొరకనంటే మీ అవసరాలని తీరాలి, లేదా సనుగుతారు. దేవుని యొక్క ప్రజలు అక్కడ సనిగినట్లు కూడా, అవునా, ఆ అరణ్యాల్లో కొన్ని సనుగులు వినబడినట్లు కూడా బైబిల్ సెలవిస్తుంది. మీకు ఏదైనా లేదా, కొదువుగా ఉన్నదా, సనగమాకండి. వారిలో కొందరు సనిగి నష్టపోయినట్లు కొరింథీ పత్రిక హెచ్చరిస్తూ ఉంది. వారి సనుగుల వలన వారిలోనికి ఆయన పాములను సర్పంలను పంపించారని కూడా రాయబడింది. కాబట్టి సనగమాకండి, అవునా, గొనగమాకండి. సనుగులు దేవునికి వినబడతాయి. హృదయంలో ఉన్న అవిశ్వాసపు మాటలు, ఒప్పుకోలు కూడా దేవునికి వినబడతాయి. మీ హృదయ స్పందనంలో అవునా మంచి ఒప్పుకోలు ఉండునుగాక. నా దేవుడు నా అవసరాలని తీరుస్తారు. ఇదిగో ఆయనలో నుండి నేను విత్డ్రా చేసుకున్న ఏటీఎం నుండి విత్డ్రా కాదు, అవునా బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా కాదు. ప్రియ దేవుని బిడ్డ, యేసు క్రీస్తులో నుండి విత్డ్రా చేసుకోబోతున్నాం. ఎందుకనంటే బ్యాంకులో ఏటీఎంలో డబ్బులు లేకుండా విత్డ్రా చేయడం సాధ్యపడదు. అందులో కొంత డబ్బు నగదు నిల్వ ఉండాలి. యేసు ప్రభులో మన డబ్బు నిలవలేదు, మనలో ఆయన యొక్క ఐశ్వర్యం నిల్వ ఉంది. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న వారందరూ వాడుకొనంగా ఇంకా చాలా కొన్ని కోట్ల 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 తరాలకు సరిపడ్డా, కొన్ని లక్షల కోట్ల మందికి సరిపడ్డా, విశ్వమంతటికి సరిపడ్డా ఐశ్వర్యం మహిమలో యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు దాచిపెట్టారు. యేసుక్రీస్తు ద్వారానే దేవుడు ఇదిగో పరలోకాన్ని భూలోకాన్ని సృజించారు. హల్లెలూయా. ఆ యేసు మీ వెనకాలే ఉన్నారు. మీకు ఏది కొదువు రాదు. ఇదిగో మీ దేవుడని యెహోవా మీకు తోడై ఉన్నారు. అరణ్యంలో మీరు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగుదురు. కాబట్టి మీకు ఏది తక్కువ కాదు, మీకు ఏది తక్కువ కాదు. శిష్యులను, అది మోషే ద్వారా ప్రభు పరికిచ్చిన మాట. శిష్యులను చూసి ప్రభు కూడా అన్నారు. ఏమన్నారంటే, నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా? ఎంత మంచి మాట అండి. మీకేమైనా తక్కువైందా చెప్పండి. గాయపడిన ఆ వ్యక్తిని పరామర్శించడానికి పుట్టుకుల వానికి అప్పచెప్పి ఏమన్నాడంటే, ఇదిగో 2 దీనారాలు ఇస్తున్నాను, ఇంకా ఏదైనా తక్కువైతే తిరిగి నేను రాబోతున్నాను, నీకు ఇస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ప్రతి వారు రాజులైనా, రైతులైనా, మనుషులైనా, అవునా, భక్తులైనా, పరిశుద్ధులైన ఎవరైనా కానీ ఆయనకు రుణపడి ఉండాల్సిందే. కానీ ఎప్పటికీ ఎవరికి రుణపడని వారు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మీ అవసరాలని ఆయన తీరుస్తారు. ఇదిగో ఇంకా మిగిలేటట్లు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. మీ వెనకాలే మిమ్మల్ని వెంబడిస్తున్నారు ఆయన. ఇలాగా అనుభవం మీద అనుభవం మనం నేర్చుకుంటూ ఎందుకు వెంబడిస్తున్నారంటే, ఇదిగో ఆ దేశానికి వెళ్ళి చేరాలి. చదువుతాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఆదికాండము 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 2 మాటలు రాయబడ్డాయి. వెన్ ద లార్డ్ గాడ్ హ్యాస్ కాల్డ్ అబ్రహాం, ఆయన వెళ్ళుము అని అన్నారు. ఆ తర్వాత రమ్ము అని అన్నారు. 12:1 ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం చదవబడుతుంది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 3వ వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. చూసారా, 2 మాటలు వ్రాయబడ్డాయా? కాదు, ఆయన 2 చెప్పారు కాబట్టి అలా వ్రాయబడింది. దేవుడు చెప్పనేది ఏమి రాయబడదు, గ్రంథస్థం చేయబడదు. నేను చూపించు దేశానికి నేను వెళ్ళుము. వెళ్ళుము అని అంటే నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తానని అర్థం. నేను చూపించే దేశానికి నువ్వు రమ్ము. రమ్ము అని అంటే నేను ముందే నడుస్తున్నాను, నా వెనకాలే రమ్ము అని అర్థం. ముందు ఎందుకు నడుస్తున్నారు ఆయన? బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. దేవుడు తన ప్రజలకు ముందు నాయకుడుగా, రాజుగా ఎందుకు నడుస్తారు, వెనకాలే ఎందుకు వస్తున్నాను అని అన్నారంటే, నువ్వు వెళ్ళుము అని అంటే నువ్వు వెళ్ళేటప్పుడు నీ వెనకాలే నిన్ను నేను వెంబడిస్తాను. అబ్రహాం, నువ్వు ఎప్పుడు చూడని దేశం అబ్రహాం, అది నేను నీకు చూపించే దేశం. నువ్వు కోరుకున్న దేశం కాదు, నేను కోరుకున్న దేశం. ఆ దేశాన్ని ఖాళీ చేయిస్తాను, నా భుజబలంతో ఆ శత్రువులను తరిమి కొట్టేస్తాను, ఆ దేశాన్ని నీకు ఇస్తాను, వెళ్ళు. మాట విశ్వసించారు. శారాతో పాటు లోతు కూడా ఉన్నారు. అందరితో పాటు ఆయన తన ఇంట్లో అలవర్చబడిన పనివారితో పాటు ఆయన తన దేశాన్ని వదిలేశారు, తన తండ్రి ఇంటిని వదిలేశారు, తన యొక్క జనులను వదిలిపెట్టి దేవుడు చూపిస్తారంట. వెళ్ళమన్నారు. ఏ దేశం పద వెళదాం అని చెప్పి శారాతో చెప్పి అలాగే నేను బయలుదేరి వచ్చేసారు. అది విశ్వాసం. ఇది మన ఆత్మ సంబంధమైన టర్నింగ్ పాయింట్కి అవసరం. ఈ లోకంలో మనం దీర్ఘాయుష్మంతులమే జీవిస్తాం. ఒక రోజున మన ఆయుష్కాలం పూర్తయిపోతుంది. ఈ లోకంలో నుండి మరొక లోకానికి వెళ్ళాలి. అది దేవుడు చూపించే దేశం, దేవుడు సిద్ధపరిచిన దేశమై ఉంది. అది పరలోక రాజ్యం. ఆ దర్శనం మీకు ఎప్పటికీ మారకుండా చూసుకోండి. క్రైస్తవ జీవితం, మన జీవితంలో ఏదో స్వస్థత జరిగిందని మాత్రమే దేవుని వెంబడించటం కాదు. మనకు ఎన్నో మేలులు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఆమేన్. ఎన్నో మేలులు. కానీ రాబోయే మేలులని బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీ పత్రికలో రాబోయే మేలులు రాబోతున్నాయి. ఎవరైతే ఆ మేలులకు వారసులు అవుతారో వారు కీడు తప్పించుకుంటారు, వారు శ్రమలు తప్పించుకుంటారు. వారు రాబోతున్న 666 ముద్రను తప్పించుకుంటారు, అగ్నిగుండాలని తప్పించుకుంటారు, వాళ్ళు రెండో మరణాన్ని తప్పించుకుంటారు. కాబట్టి ఆ దర్శనం మారకుండా జాగ్రత్త పడండి. ఎందుకు నువ్వు వెళ్ళుమని అన్నారంటే, నువ్వు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను. చదువుకోండి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరచి. అబ్రహాము దేవునితో కూడా నడిచిన ఆ సంవత్సరాలు 100. అబ్రహాం దేవుని చేత పిలువబడినప్పుడు ఆయనకు 75 సంవత్సరాల వయసు అండి. అబ్రహాము మరణించే సమయానికి, అంటే లోకాన్ని వదిలి పరదేశకు చేరుకునే సమయానికి ఆయనకి 175 సంవత్సరాలు.
ఈ 100 సంవత్సరాలలో బైబిల్ సేస్ దాట్ ప్రభు తన సన్నిధి అబ్రహాంకి దూరపరచలేదు. అబ్రహాంతో కూడా ఆయన ఉన్నారు. అబ్రహాంని ఆయన విడిచిపెట్టలేదు. ఏదో కొన్ని సందర్భాల్లో అబ్రహాము కొంచెం ఆయనకు ఆయాసం కలిగించింది అని బైబిల్ సెలవిస్తుంది 16వ అధ్యాయంలో. కానీ అప్పుడు మరలా ఆయన అబ్రహాంని ఆయనే వచ్చి పలకరించారు. నేను సర్వశక్తి గల దేవుడనని అన్నారు. నేను చేయలేనని అనుకుంటున్నావేమో, ఆ మాటకి సాగిలు పడిపోయారు. చూసుకోండి, మే జూన్ క్యాలెండర్లో హౌస్ ఆఫ్ పెంతెకోస్ట్ అండ్ జీసస్ టవర్ క్యాలెండర్లో వాగ్దానం, ఆ క్యాలెండర్లో ఆ పిక్చర్, ఒకవైపు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క, నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ఆ పిక్చర్ చాలా వెలుగుతూ ఉంటుంది. నాకు ఆ పిక్చర్ అంటే చాలా ఇష్టం. నేను సర్వశక్తి గల దేవుడని ఆయన చెప్పిన మాట ఎదుటేస్తే అబ్రహాం సాగిలపడ్డారు. ఎందుకు కంగారు పడ్డాం? నేను సర్వశక్తి గల దేవుడను, నీ గర్భంలో నుండి రాజులు, నీ గర్భం నుండి జనములు నేను పుట్టించబోతున్నానని సత్య ప్రమాణం చేసి అబ్రహాం యొక్క శారా యొక్క పేరు మార్చి వారిని ఆశీర్వదించి పరలోకానికి అలా ఆహ్వానమే వెళ్ళిపోయారు ఆయన. కానీ అబ్రహాం బ్రతికిన కాలం అంతా దేవుని యొక్క సన్నిధిలో నేను జీవిస్తున్నాను అన్నారు. ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను అనే మాట అన్నారు. రాకడ వరకు ఈ దర్శనం కలిగి ఉందాం. చాలామంది మాదిరి ఉన్నారు. అబ్రహాం 2 దర్శనాలు కలిగి ఉన్నారు. ఒకటి కానాను దర్శనం, దూరం నుండి వారు దూరం నుండి ఆ దేశాన్ని చూచి వందనం చేశారు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. అది దూరం నుండి చూచి వందనాలు చేశారు అని రాయబడింది. రెండోది, వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారని రాయబడింది. పై వచనాల్లో పునాదులు కలిగిన పట్టణమునకు దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పి అయి ఉన్నారో అబ్రహాం ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండెనని రాయబడింది. అందుకని అబ్రహాం గురించి యేసు ప్రభువు వారు చెప్పారు, ఇదిగో 2 సార్లు అబ్రహాం పేర్లు అని చాలా చోట్ల ఉన్నాయి. కొత్త నిబంధనలు ఆయన ప్రస్తావిస్తే ఏమన్నారంటే, యోహాను సువార్తలో దేవుడు ప్రస్తావించారు అబ్రహాం పేరు. యేసు ప్రభువు వారు లూకా సువార్తలో ప్రస్తావించారు, మత్తయి సువార్తలో ప్రస్తావించారు. మత్తయి సువార్తలు ఏమన్నారంటే, అనేక మంది తూర్పు నుండి పడమటి నుండి వచ్చి దేవుని యొక్క రాజ్యంలో అబ్రహాం యొక్కయు అబ్రహాం ఇస్సాకు యాకోబులతో కూడా కూర్చుంటారు అన్నారు. మొట్టమొదటి వారు ఎవరు? అబ్రహాం పేరు చెప్పారు ఆయన. చూడండి, అబ్రహాం కంటే ముందు హానోకు ఉన్నారు, నోవాహు ఉన్నారు. మరి ఆయన అబ్రహాం పేరు ప్రస్తావించారు. ఎందుకంటే అబ్రహాం నుండి ఆయన ఒక జనమును పుట్టించాలని ఇష్టపడ్డారు. నోవాహు నుండి వాళ్ళు వచ్చారనుకోండి, హానోకు నుండి అలాగినా, కానీ అబ్రహాం నుండి ఒక జనమును పుట్టించాలని అబ్రహాం శాలలను వారి జనములకు తన ప్రజలకు మూలపితరులుగా నుంచారు. తర్వాత ఆయన అన్నారు, ఇదిగో తండ్రి అయిన అబ్రహామా అని అన్నాడు ధనవంతుడైన లూకా సువార్తలో. అబ్రహాం గురించి యోహాను సువార్తలో ఆయన అన్నారు, అబ్రహాము నా దినం చూడవలని ఎంతో కోరుకొనను కానీ అది ఆయన చూచి ఆనందించనని రాయబడింది. యేసు ప్రభువు వారు చెప్పారు. అబ్రహాం పేరుని ప్రభు ప్రస్తావించారు. ఎందుకంటే చివరి వరకు 100 సంవత్సరాలు ప్రభుతో కూడా అబ్రహాం నడిచారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? యేసు ప్రభుతో పాటు, నీ దేవునితో పాటు నీవు నడుస్తున్నావా? అబ్రహాం యొక్క దర్శనంలో మార్పు రాలా. అందుకని అబ్రహాము అవునా పరలోకంలో కూర్చున్నారు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము నేను చూపించే దేశంలోకి నువ్వు వెళ్ళుమనంటే నువ్వు వెళ్ళు పద, తర్వాత వెళ్ళి నాకు మొరపెట్టి నేను వస్తానని అనలా. అబ్రహాము బయలుదేరిన ఆ 75వ సంవత్సరం వయసు నుండే అబ్రహాం వెనకాలే ప్రభు వెంబడిస్తా ఉన్నారు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నారని ఇదిగో అబీమెలెకు, ఫీకోలు అనబడిన గెరారు రాజు, ఫిలిస్టియా దేశపు రాజులు చూచి యెహోవా నీకు తోడై ఉన్నారని అబ్రహాముకు భయపడి నిబంధన చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకు భయపడి ఫరో కూడా ఇదిగో దేవుడు రాత్రి కలలో నన్ను గద్దించారు, నీ భార్య నీ చెల్లెలను ఎందుకు చెప్పావు, నేను ఆమెను వివాహం చేసుకుని ఉండేవాడిని, అయ్యో ఎంత ఘాతకం, నేను కట్టుకోకుండా దేవుడు రాత్రి కలలో నన్ను అడ్డగించారని దేవుడు అవునా ఫరోని హెచ్చరించగా అతడు ఈ అబ్రహాంతో మాట్లాడారు. ఆ ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాంని విడవని దేవుడు, అబ్రహాం వెనకాలే వస్తున్న దేవుడు,
అబ్రహాం కానాను దేశంలో చేరి ఇదిగో వందనం చేసి దూరం నుండి వందనం చేసి అలాగున నివాసాన్ని ఏర్పరచుకున్నట్లుగా మనం ఒక రోజున మన యొక్క షాలేం నగరం, నూతన యెరూషలేం పట్టణం, పరమ యెరూషలేం సియోను పర్వతాన్ని చేరుకోబోతున్నాం. కనుక మన వెనకాలే ప్రభు వస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి, మీ వెనకాల ఎవరు ఉన్నారు? మీ వెనకాలే మహాదేవుని యొక్క సన్నిధి ఉన్నది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం చదివి మనం ముగిస్తున్నాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 52. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. జనములు పారిపోతారు. ఎవరి వెనకాల ప్రభు లేరో వారు పారిపోతారు. మీరు పారిపోరు రీతిగా, అవునా, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా మీరు వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుస్తారు. ఇజ్రాయెల్ దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాస్తారు. ఎందుకు వెంబడిస్తున్న యేసయ్యనంటే నిన్ను పలకరించడానికని నీతో మాట్లాడుతున్నారు ఆయన. నా వెనకాల ఎందుకు వచ్చావు ప్రభు అనంటే నిన్ను కాపాడడానికి. మనల్ని కాపాడుతారు. ఇప్పటి వరకు కాపాడారు కదా, రాకడ వరకు కాపాడుతారు. మనల్ని మనం కాపాడుకోలేము, ఆయనే మనల్ని కాపాడుతున్నారు. ఎందుకు ఆయన వెనకాల వస్తున్నాం ప్రభు అంటే నీ అవసరాలు తీర్చడం కొరకు. నన్ను చూడు, చీల్చబడిన నా యొక్క శరీరాన్ని చూడమంటున్నారు ఆయన. ఎందుకు వెనకాల వస్తున్నా ప్రభు అంటే నేను చూపించే దేశం నువ్వు చేరుకోవాలని, ఆ సింహాసనం వరకు రాకడ వరకు నేను నీ వెనకాలే వస్తున్నానని నీతో మాట్లాడుతున్నారు. విశ్వసిస్తాం. ఈ నెలలో మనకు మేలు మీద మేలు జరగబోతుంది. దేవుడు మన వెనుకడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన మహిమగల రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట మనల్ని ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. తలలోంచండి, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజవి. ఆ యేసు నా తండ్రి మాట వలన తండ్రి మా జీవితాల్లో మేలు కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. యేసు పలకరింపుతో నా తండ్రి ప్రభు మా జీవితాల్లో నా తండ్రి ధైర్యము హయ కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు. అయా ఆత్మీయతలో మా వెనుకే ఉండి నా తండ్రి ప్రభు మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా శత్రువు నా తండ్రి ప్రభు అయా వస్తుండగా నా తండ్రి అగ్నిస్తంభమై, మేఘస్తంభమై నా తండ్రి ప్రభు, మహిమాస్తంభమై నా తండ్రి ప్రభు మాకు కాపుదలు అనుగ్రహించుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా ఆత్మీయతలు నా తండ్రి ప్రభు మా ముందు నుండి నడుస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మా ఆత్మ, శరీరము, జీవితము, ప్రాణము కాపాడబడుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఎవరినైతే వెలిగించినారో నా తండ్రి, ఎవరినైతే ఏర్పరచుకున్నారో తండ్రి, వారు నా తండ్రి మీరు ఆశ్చర్యకుడుకు నా తండ్రి ప్రభు సిద్ధపడతారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా మా శత్రు నా తండ్రి ప్రభు వేగము తగ్గింపబడుతుందండి. మీకు స్తోత్రాలు. యుద్ధ భూములు నా తండ్రి యుద్ధసురుడని యెహోవా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. యెహోవా ఎదుట ఎవరు నిలవబడగలరు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా హృదయాల్లో ఉన్న కలవరము అంతా నా తండ్రి ప్రభు మీకు తెలుస్తుంది. కలవరం అంతా తీసివేసే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అబ్రహాము నా తండ్రి విడుక నా తండ్రి వెంటనే వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. అయా మా చుట్టూరు ఉన్నారు తండ్రి. మమ్మల్ని నా తండ్రి ప్రభు పరమ కానానుకు తీసుకెళ్ళే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా జూన్ నెలంతా నా తండ్రి ప్రభు రాజువి మా విశ్వాసాల జీవితంలో నా తండ్రి ప్రభు ఆశీర్వదించమడుకునుచ్చునా, దీవించమడుకునుచ్చునా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి వారి వ్యాపారాలు, ఉద్యోగాలు నా తండ్రి ప్రభు ఆ చేతులు కష్టాజితం ఆశీర్వదింపబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని అందరినీ అయా మీ మహిమగల రాకడుకు, రహస్య రాకడుకు ఆయత్తపరచమడుకునుచ్చునా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తలలోంచండి, కళ్ళు మూసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును అండ్ రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా.